గవర్నమెంట్లో ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క విధానాలని సర్వీస్ డెలివరీ లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్ళగలుగుతున్నామా లేదా అన్నది పాలసీ మేకింగ్, ఇంప్లిమెంటేషన్ ఇవి రెండు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, అక్కడ గ్యాప్స్ ఉంటే వాటిని ఎలా ఫిల్ చేయాలి అన్న దాని మీద ఎక్కువ శ్రద్ధతో చేయడం జరిగింది. అంటే చాలామంది ఏం చెప్తుంటారంటే, అంటే మా కొలీగ్స్ చూసి నేను కూడా మిమ్మల్ని చూసేవాడిని, చాలామంది చెప్తుంటారు. ఏమని చెప్తారంటే, విజయ్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంచి ఇదే ఉండేది, చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా లైక్ చేసేవారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చేసరికి ఇంకా ఆయన సర్వీస్ పెరిగేసరికి ఆటోమేటిక్గా ప్రమోషన్స్ వస్తాయి కదా, ప్రమోషన్స్ కీలకమైన స్థానంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగానే మంచి పొజిషన్స్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఊహించిన దానికంటే బెటర్ పొజిషన్ ఇచ్చి, అఫ్కోర్స్ మరి ఆయన తెలుగుందని వాడుకోవాలనుకున్నారా, లేకపోతే తెలుగుందని ఉపయోగించుకోవాలనుకున్నారా, లేకపోతే కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఇది ఉంటుంది, దళిత ఆఫీసర్స్ భుజం మీద తుపాకీ పెట్టి రాజకీయాలు చేస్తాడు, అట్లా ఏమన్నా వాడుకున్నారు తెలియదు, నాకైతే తెలియదు. కానీ ఇట్లా ఇద్దరి దగ్గర కూడా మంచి పేరే ఉండేది అని అంటారు. సో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ పోస్టింగ్ కరెక్ట్, సీఎం టీడీపీ హయాంలో కదా, అక్కడ విన్నాను నేను, మీరు చెప్తుండే అమలాపురం ఆర్డీఓగా ఫస్ట్ చంద్రబాబు నాయుడు సైన్ చేశాడు అంతేనా? కరెక్ట్, రైట్. ఆ తర్వాత ఆయన గుడ్ బుక్స్లో ఉన్నారు మీరు చాలా కాలం కదా. సో ఎలా సాగింది ఆ ప్రయాణం? యాక్చువల్గా మేము విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రిక్రూట్ అయ్యాము, గ్రూప్స్ అయ్యి ట్రైనింగ్లో ఉన్నాము. మేము ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని పోస్టింగ్స్కి వచ్చే సమయానికి మన చంద్రబాబు గారు రెవెన్యూ మినిస్టర్, రెవెన్యూ అండ్ ఫైనాన్స్, ఇంటరామారావు సీఎం. యా. సో అప్పుడు నేను యాక్చువల్గా సివిల్ సర్వీసెస్కి అపీర్ అవుతూ ఉండేవాడిని. సో అప్పటికి నాకు ఐపీఎస్ వచ్చింది, మన రాజేంద్ర రెడ్డి, సీతారామాంజనేయులు బ్యాచ్. ఇప్పుడు డీజీపీ మీ బ్యాచ్మేట్. నేను అప్పుడు నాకు ఒరిస్సా క్యాడర్ వచ్చింది. సో అది రిజైన్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ అపీర్ అయితే నాకు కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వచ్చింది, ఐఆర్ఎస్, అది కూడా రిజైన్ చేశాను. మళ్ళీ అపీర్ అయితే నాకు కేరళ క్యాడర్ ఐపీఎస్ వచ్చింది. సో ఆ సక్సెసివ్గా ఒకవైపు అట్లా నడుస్తున్న క్రమంలో ఇది వచ్చినప్పుడు ఇటు వచ్చాను. అందుకోసం కొంత లీవ్ తీసుకున్నాను నేను, నా ట్రైనింగ్ లేట్ అయింది ఇక్కడ. ఓకే. మా బ్యాచ్మేట్స్ అందరూ పోస్టింగ్ వచ్చి వెళ్ళిపోయారు, నేను ఒక్కడే మిగిలిపోయాను. ఆ మిగిలిపోయిన టైంలో ఈయన సీఎం అయ్యాడు ఆ రోజే, నాకు పోస్టింగ్ ఇవ్వాలి. సో సీఎం అయ్యి ఢిల్లీకి బయలుదేరి వెళ్తూ ఉన్నారు, నేను ఒక్కడే మిగిలిపోయాను. సో లక్ష్మీనారాయణ గారి ఫైల్ తీసుకుని బేగంపేట ఎయిర్పోర్ట్, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అక్కడ మన చంద్రబాబు గారు, అవును, ఆయన ఫైల్ తీసుకుని వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్లో ఢిల్లీ ఎక్కుతున్న సీఎం గారితో సంతకం, ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఆఖరి సంతకం అది సీఎం చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు నాకు అమలాపురం పోస్టింగ్ ఇచ్చారు. ఓకే. సో అక్కడ చేరాం.